హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఎక్స్ట్రోడ్ అబ్బాయి. ఈరోజు అయితే ఒక వీడియోని మేము రోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. రోస్ట్ అని ఎందుకన్నాము అంటే రీసెంట్గా ఒక నిబ్బా నిబ్బీస్, ఇంకా పక్కాగా వీళ్ళు నిబ్బా నిబ్బీస్ అనకూడదు అనుకున్నా, బట్ వీళ్ళు నిబ్బా నిబ్బీస్. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకనంటే రీసెంట్గా ఒక వీడియో అయితే చూశాను, చూడండి. అంటే వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేశారు, వైరల్ హబ్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని, వాళ్ళు ఇద్దరు కూడా బిలో 18 ఏజ్ వాళ్ళు, ఇద్దరు బిలో 18. ఆ బిలో 18 ఏజ్ వాళ్ళని ఇలా రీల్స్ చేస్తుంటే వాళ్ళు వైరల్ హబ్ వాళ్ళు ఇంటర్వ్యూ అయితే చేశారు. సో వాళ్ళ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మళ్ళీ మనం రోస్ట్ చేద్దాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. పబ్లిక్ గా కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు, ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు సమాధానానికి? అసలు అది రీల్ అంటే ఇష్టపడే చేసాము, అక్కడే ఏముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇంటర్వ్యూ అక్కడ కాదు, మన రియాక్షన్ చూడు అసలు. జడ్డుగా అన్న కాదు, అన్న సింగిల్ చిన్నప్పటి నుండి అన్నకు లవ్ స్టోరీ లేదు. అన్న ఫీలింగ్ ఏంటంటే అమ్మ నేను ఎప్పుడైనా పెట్టాను ఎట్లయినా అనుకుంటున్నాడు. కాదు, పెట్టారా ఊహించుకుంటాడు. మనోడు అడగడమే తప్పు. అంటే పప్పు ఆయన అనుకుని ఉంటాడు, ఏమో పొరపాటున అడిగేసి ఉంటాను రా బాబు అని. ఇంకా దొరికింది అక్కడ కూడా అన్న బాగా రియాలిటీగా ఉండమని ఉంటాడు, కానీ మరి ఈ రియాలిటీని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, చూడ ఆ ఎక్స్ప్రెషన్ టైంలో చూడు, మనోడు ఎక్స్ప్రెషన్ చూడు, ఆ రియాక్షన్. ఏదో సరే మేము పెళ్లి చేసుకుంటాం కదా, నువ్వేంట్రా దాన్ని 24 గంటలు దాడి చేస్తూనే ఉంటావు. మనోడు రియాక్షన్ చూడొచ్చు. అక్కడ అసలు నోట్స్ అసలు మనోడు ఏం మాట్లాడట్లేదు. ఎడిటర్ ఏమో మనోడిని హైప్ చేశారు ఇక్కడ, వాళ్ళ ఎడిటర్. యాక్చువల్ గా మీ ఇద్దరు ఏజ్ ఏంటి? చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఇద్దరు కూడా. నాకు 18, తనకి 20 18 అంటే అంత ధైర్యంగా ఎలా చెప్తారు అమ్మాయిలు 18 అని? అది పాస్ కేసులు అవి పెడతారు కదా అసలు. పాస్ కేసులు ఎప్పుడు పెడతారు? ఇష్టం లేనప్పుడు పెడతారు, కానీ ఇది ఇష్టపడి చెయ్యాలి. వాళ్ళ అమ్మాయిలు పెట్టొచ్చు. ఏ కోర్ట్ సినిమా పెట్టలేదా? కోర్ట్ సినిమాలో ఆ అమ్మాయికి కూడా ఇష్టమే, వాళ్ళ డాడీ పెట్టలేదు ఏంటి? అమ్మాయి అటు సైడ్ సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్ అంటారు అని. కానీ ఇక్కడ అదే సిచ్యువేషన్. ఇక్కడ ఇంకా పేరెంట్స్ గురించి కూడా మాట్లాడతారు రావన్నట్టు. చూడు మన రియాక్షన్ చూడు, పెళ్లి చేసుకున్నాను అనుకుంటే. ఇద్దరు కూడా స్టూడెంట్స్ నాకు తెలిసి. సో ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? ఇది వ్యాపారం పెడతారంట. ప్రెజెంట్ లవ్ స్టార్ట్ చేసాం అంతే, ఇంకేం ఆలోచించుకోలేదు. తర్వాత సింపుల్ క్వశ్చన్ రా, 18 years నువ్వేం చేసావురా? ఇప్పుడు ఏం చేస్తున్నావురా? మనగాడే 18 years అప్పుడు వెళ్ళి మనగాడే అని అంటాడు. అంత ఆపర్చునిటీ కూడా లేదురా. పేపర్లే, న్యూస్ పేపర్, సండే బుక్ లే. నువ్వేం చేసావు 18 years ఏజ్ లో? మనం ఏమో ఆ 18 years ఏజ్ లో మనం ఏదో గేమ్ సెంటర్ కి వెళ్ళి గేమింగ్ లైవ్ ఆడుకున్నాం. నేనైతే 18 years అన్న ఓటర్ ఐడి అప్లై చేయాలి. అది కాదు, అంత ధైర్యంగా చూడు అదే చెప్తుందో. 18 years అంట, అది 20 years. అడిగి నాకు తెలిసి 20 years కూడా కాదు, అలా కనిపించే మనోడు రియాక్షన్ చూడు. అడిగి ఎక్కడైనా 18 years లో కనిపిస్తుంది అసలు. తప్పు మీద కాదురా, తెచ్చుకున్న వాళ్ళు కొంచెం సర్వైవ్ అవ్వడం కష్టం అవుతుంది. సో నార్మల్ గా మీరు స్టూడెంట్స్ ఇంకా సెటిల్ అవ్వాలి. ఈ టైంలో ఇంట్లో కూడా ఒప్పుకోలేదు అంటున్నారు. సో దీనికి సింపుల్ లాజిక్, సెటిల్ అవ్వాలి కాదు. నీకు ఎంత ఏజ్ ఇప్పుడు? ఎందుకు మనకి 23+ వచ్చినాయి, అయినా కూడా ఇంకా సెటిల్ అవ్వలేదు. జాబులు వచ్చినా కూడా ఇంకా సెటిల్ అవ్వలేదు. వాళ్ళు నిబ్బి వాళ్ళు 18-20 సంవత్సరాలు సెటిల్, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళకి విద్యా దీవెన డబ్బులు బొక్కరా, జగనన్న దీవెన డబ్బులు బొక్క. అప్పుడు ఎలాగా ఓవర్కమ్ చేస్తారు మీరు? తెస్తానన్నారు మా ఇంట్లో.
అది ఇంట్లో వాళ్ళు చెప్పాను కదా, అదే అది ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారట. తను ఏం చెప్పి ఏ డైలాగ్ చెప్పి నేను పడేశాడు అసలు. వాడిలా చూసుకోకపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. వెళ్ళిపోయి మోడల్ పోరా అని ఉంటాడు. పాట విను. పిల్లలు పెద్దలు చల్లగా ఉండాలి అట. కొంచెం డ్రింక్ చేస్తే ఏదో ఒకటి విన్నావా? పిల్లలు